భాను అయితే ఇంక దేవా దగ్గరకొచ్చి అయితే మాత్రం, "ఇద్దో దేవా, నేనైతే ఇప్పుడు చెప్తున్నా. నేను ఇంకొక అరగంటలోనే నువ్వు నా మొగుడివైపోతావు. కానీ నేను ఎంత మంచిదాన్నో అంతే చెడ్డదాన్ని. అది నీకు అర్థమైతే చాలు. అయినా కానీ ఇప్పుడు కూడా మిథున అని చెప్పి నన్నన్నావా? లేదు ఒకవేళ ఆ పెళ్ళి జరగకుండా ఏదన్నా నకరాలు చేశావా? నేనైతే ఊరుకోను. అక్కడే ఏదో ఒక మందు తాగి చచ్చిపోతా" అని అంటే ఇంకా వార్నింగ్ అయితే ఇస్తుంది. "ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు ముందని" చెప్పని ఇంకా దేవ అయితే తను పంపించేస్తాడు. ఇంకా ఇప్పుడు మొదలవుతుంది అసలు కథ. ఇంకా బేబమ్మ అయితే ఇంకా సడన్గా ఎంట్రీ ఇస్తుంది అనమాట. అప్పుడు వచ్చిన తర్వాత తన స్టైల్లోనే ఆటోను కూడా పంపించేసి ఇంకా వీడియో తీస్తూ రికార్డింగ్ చేస్తుంది. "హాయ్ ఫ్రెండ్స్ అందరూ, నేను ఇప్పుడు తను వచ్చి దేవా మిథునల్ని పెళ్లి చేయడానికి అనుకుంటున్నారు. నేను పెళ్లి కాదు, వాళ్ళిద్దరు శివపార్వతులు ముడివేసిన ఆ బంధాన్ని నేను నిలపడానికి వచ్చాను. నేను లైవ్ టు లైవ్ మీకు అప్డేట్ ఇస్తాను. మీరు కూడా నాకు సపోర్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి" అని చెప్పని తన ఫాలోవర్స్ అందరికైతే చెప్తుంది. ఇంకైతే వెళ్ళేటప్పుడు కూడా ఇంకా పోలీసులు కానీ తన్ని అయితే ఎవ్వరూ ఆపరు. తన స్టైల్లోనే తనకైతే చెప్పేసి వెళ్తుంది. అలా చెప్పేసి వెళ్తూ ఉంటే తనైతే ఇంకా వచ్చి అయితే మొత్తం చూస్తుంది. దేవా మిథులని వాళ్ళకి ఇద్దరికి ఇష్టం లేకుండా ఒకరికొకరు అదే ఈ గుళ్ళోనే ఆ శివపార్వతులు ముడివేసిన ఆ గుళ్ళోనే మీరిద్దరు పెళ్లి చేస్తారా? అది ఎలా జరుగుతుందో చూస్తా. నేను నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు వాళ్ళిద్దరిని విడిపోను. నేను ఏం చేస్తానో ఎలా చేస్తానో అందరు చూస్తూ ఉండండి అని చెప్పనైతే అంటుంది. కానీ ఇంక మిథునకి అక్కడ నలుగు పెడుతూ ఉంటే ఇంకా అదంతా అయితే చూస్తుంది. శభాష్ మిథున, నువ్వు అలాగే ఉండు, ఆ తాళిబొట్టు మాత్రం తీయద్దు అని చెప్పని అంటుంది. ఎందుకంటే తను నా మనవరాలు, తను నీతికి నిజాయితీకి మంచిది అని చెప్పినని. కానీ హర్షవర్ధన్ అయితే మాత్రం ఇంకంత సంతోషంగా జరుగుతుంది ఇంకా అనేటప్పటికీ ఇంకా మిథున మెడలో తాళిని చూసి ఇంక అందరూ ఒక్కొక్క మాట అయితే తనని మాట్లాడతారు. అది తీసేయచ్చు కదా అంటే నేను తీయను అని చెప్పని మిథున అయితే వాళ్ళకి కడాఖండిగా చెప్పేస్తుంది. ఇంకా లలిత కూడా అయితే, "ఏంటి లలిత, సుమంగళి పూజ కూడా ఇప్పుడు చేపిస్తున్నారు, ముందేమైంది" అంటే సడన్గా "నువ్వు నిశ్చితార్థం అలాగే పెళ్ళి పెట్టుకున్నాం కదక్క, అందుకని" అని చెప్పనని. "ఆ తాళి పుట్టు ఉండంగా ఈ తాళి కట్టించుకోకూడదు" అని చెప్పనని అందరూ అంటున్నా కానీ ఆ తాళిని పట్టుకొని అయితే మిథున అయితే ఇంక దేవాతో జరిగిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకొని తనైతే బాధపడుతూ ఉంటుంది. "నన్ను ఒక్కసారి క్షమించు మిథున" అని చెప్పన్న మాటను కూడా గుర్తు తెచ్చుకొని, నేను ఇంక నీ విషయంలో ఏ తప్పు చేయను అన్నటి అన్నీ గుర్తు తెచ్చుకొని తను బాధపడుతూ ఉంటే బేబమ్మ అయితే మాత్రం వాళ్ళిద్దరిని ఇక్కడ మిథున అంతా బాధపడుతుంది. కానీ దేవా ఎలా ఉన్నాడో వాడిని కూడా చూస్తా. వీరిద్దరిది నిజమైన ప్రేమే అంటే ఆ శివపార్వతుల సాక్షిగా నేనే వీళ్ళిద్దరిని ఒకటి చేస్తాను అని చెప్పనైతే ఇంకా బేబమ్మ అయితే చాలా గట్టిగా ఉంటుంది. ఇంకా హర్షవర్ధన్ అయితే ఈ లలిత కూడా అయితే, "మేము కూడా చాలాసార్లు చెప్పాము, ఇంకా రిషి కూడా వచ్చి ఆ తాళిబొట్టు ఉండంగానే నేను తాళి కడతాను" అనేటప్పటికీ ఇంకా హర్షవర్ధన్ కూడా అయితే కాస్త ఊపిరి పీల్చుకుంటాడు. ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నా అల్లుడు నన్ను అర్థం చేసుకున్నారు అని సంతోషపడతాడు. కానీ మిథున అయితే మాత్రం ఇలా అయినా కొంచెం ఆగుతుందేమో అని చెప్పని అనుకుంటే, కానీ రిషి అయితే మాత్రం "నేను అది ఉండంగా కూడా నేను పెళ్లి చేసుకుంటాను" అని చెప్పనని. ఇంకా దేవ అయితే మిథున గురించి రిషి అన్న మాటలే గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతుంటాడు. ఇంకా ఎక్కువసేపు మిథున నీ దగ్గర ఇక్కడ నీకు కనిపించదులే దేవా అనగానే, అంటే నిజంగా మిథునని తీసుకెళ్ళిపోతాడా?